వాటిల్లు. విజయనగరం పట్టణంలో K1 కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీలు ఈ నెల 25, 26వ తేదీల్లో స్థానిక ఎంఆర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా K1 కిక్ బాక్సింగ్ పోస్టర్ను ఈ రోజు మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ విజయనగరంలో నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అదేవిధంగా నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా యువజన సంఘం నాయకులు ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ అనేది పిల్లల్లో ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని అన్నారు. కిక్ బాక్సింగ్ రాష్ట్ర సెక్రటరీ బండారు చంద్రశేఖర్ మాట్లాడుతూ విజయనగరంలో కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని, అదేవిధంగా ఈ పోటీలకు సంబంధించిన ట్రోఫీలను మరియు పోస్టర్ను ఈ రోజు రిలీజ్ చేయడంపై రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో K1 కిక్ బాక్సింగ్ రాష్ట్ర అధ్యక్షులు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ తవ్వా మోహన్ రావు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. మన విజయనగరం ఎప్పుడూ కళల్ని ఎంకరేజ్ చేసే ఒక మంచి నగరంగా, పిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలన్న కోరుకున్న నగరం విజయనగరం. ఈరోజు రేపు జూలై 25, 26వ తారీఖుల్లోని K1 కిక్ బాక్సింగ్ యొక్క ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ వైడ్ కాదు, స్టేట్ వైడ్ కాదు, నేషనల్ వైడ్గా ఇక్కడ కిక్ బాక్సింగ్ కార్యక్రమాలు, పోటీలు జరగబోతున్నాయి. మరి మొట్టమొదటిసారిగా విజయనగరంలోని కిక్ బాక్సింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడము, అది కూడా K1 కిక్ బాక్సింగ్ యొక్క ఆధ్వర్యంలోని రెండవసారి, అంటే స్టేట్ వైడ్గా రెండవసారి మన విజయనగరంని ఎంచుకొని మన విజయనగరంలో చేయడం చాలా ఆనందించాల్సిన విషయం. ఎన్నో కార్యక్రమాలు చేపడతారు, ఎంతోమందిని ఎంకరేజ్ చేయాలని వివిధ నేటి తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువులోనే కాదు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్కి ఇచ్చే ప్రాముఖ్యత అంతో ఇంతో కాదు. ఈరోజు పిల్లలందరూ కూడా కరాటే కానీ, కిక్ బాక్సింగ్ కానీ ఇటువంటి సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాల్లోని ఇంకా చొరవగా అందులో పార్టిసిపేట్ చేయడము, నేటి తరంలోని మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి ధీటుగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ముందంజలో ఉండాలని కోరుకున్న ఎంతోమంది తల్లిదండ్రుల్లో కూడా నేను ఒక దాన్ని. మరి అటువంటి తల్లిదండ్రులకు ఒక మంచి అవకాశము ఈరోజు ఈ కిక్ బాక్సింగ్ ద్వారా కూడా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది మన ప్రభుత్వం కానీ మన ఇండియాలోని. మరి అటువంటి కిక్ బాక్సింగ్ ఈరోజు మన విజయనగరంలోని రేపు జూలై 25, 26వ తారీఖుల్లో ఎంఆర్ స్టేడియంలో, మన విజయనగరం ఎంఆర్ స్టేడియంలోని భారీ ఎత్తున ఈ కిక్ బాక్సింగ్ జరుగుతుంది. దీనికి సపోర్ట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ భీమారావు గారు కానీ, అదేవిధంగా సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు, ఆర్గనైజర్లు, ట్రెజరర్లు అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మన విజయనగరాన్ని ఎన్నుకొని మన విజయనగరంలో చేపట్టడం చాలా ఆనందించాల్సిన విషయము. ఈరోజు స్టేట్ వైడ్గా జరగబోతున్న ఈ కార్యక్రమం మన విజయనగరంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా K1 అనే ఆర్గనైజేషన్, కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేయాలని, చాలా చక్కగా ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఎల్లప్పుడూ కూడా కోలగట్ల కుటుంబం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుందని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ కిక్ బాక్సింగ్, K1 కిక్ బాక్సింగ్కి మరొకసారి ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తున్నాము. ఈరోజు K1 కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఈ జూలై 25, 26వ తారీఖున జరగబోయే ఈ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకుంది స్టేట్ వైడ్ అయినా సరే, ఎంత పెద్ద లెవెల్లో ఆర్గనైజ్ చేయడం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి కూడా మిగిలిన ప్లేయర్స్ వచ్చి, అంటే ఒరిస్సా నుంచి కానీ, లేకపోతే కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించడానికి విజయనగరాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా వాళ్ళ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క స్పోర్ట్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది మెల్లిమెల్లిగా అందరికీ అవేర్నెస్ ద్వారా కలుగుతున్నది. అందులో భాగంగా విజయనగరం లాంటి వెనకబడిన జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ఎంతోమంది ఈ స్పోర్ట్ని చూడడానికి వచ్చి ఆ స్పోర్ట్ వైపు ఆకర్షితులుగా వాళ్ళు మారి ఎంతోమంది ఈ స్పోర్ట్లో పార్టిసిపేట్ చేయడానికి రానున్న రోజుల్లోనే వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను.
ఇలాంటి ఒక స్పోర్ట్స్ తాలూకా ఇంపార్టెన్స్ ఇంతకుముందు స్పోర్ట్స్ అంటే ఒకటి క్రికెట్ లేకపోతే ఫుట్బాల్ లేకపోతే అలాగ ఉండే టైంలోని ఇప్పుడు కబడ్డీ కానీ లేకపోతే ఖోఖో కానీ కిక్ బాక్సింగ్ కానీ టైకోండా కానీ ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా అవేర్నెస్ పెరుగుతూ ఆ స్పోర్ట్స్ తాలూకా ఇంపార్టెన్స్ వల్ల పిల్లల తాలూకా భవిష్యత్తు అట్ ది సేమ్ టైం పిల్లల తాలూకా ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలకి అతి ముఖ్యంగా కావాల్సింది డిసిప్లిన్. నా ఉద్దేశంలోని స్పోర్ట్స్లోని వచ్చే ఆ డిసిప్లిన్ ఏదైతే ఉన్నదో అది ఇంకెందులోని కూడా రాదని నేను భావిస్తున్నాను. సో అందుకు ఈ యొక్క ఈవెంట్ని పెద్ద ఎత్తున ఇక్కడ ప్లాన్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఈ సిబ్బంది అందరూ కూడా ఎవరైతే మన స్టేట్ అధ్యక్షులు భీమారావు గారు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కుర్మారావు గారు కానీ లేకపోతే మోహిత్ కొల్లా అనే ఒక యువకుడు వాళ్ళు కానీ బండారు చంద్రశేఖర్ గారు, రాజు గారు, మా తదితరులు జిల్లా పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాలే కాదు, ఎలాంటి కార్యక్రమాలైనా సరే విజయనగరానికి ఎవరు వచ్చినా ఇక్కడ కోలగట్ల వీరభద్రస్వామి గారు అనే వ్యక్తి ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే విజయనగరం చరిత్రలో జిల్లా కాదు, రాష్ట్ర కాదు, జాతీయ స్థాయిలో K1 కిక్ బాక్సింగ్ కాంపిటీషన్స్ ఇక్కడ జరగబోతున్నాయి. జూలై 25-26 తేదీల్లో K1 కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ద్వారా విజయనగరంలో భారీ ఎత్తున 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ షీల్డ్స్ని, బ్రోచర్ని రిలీజ్ చేసిన మేడం గారు, ఎక్స్ డిప్యూటీ మేయర్ శ్రీ కోలగట్ల శ్రావణ గారికి, వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా యోజన నాయకులు శ్రీ ఈశ్వర్ కౌశిక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు K1 కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులందరూ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నాతో కలిపి వాళ్ళందరికీ నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని వారి భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకోవడానికి ఆటల్లో ఉపయోగపడుతుంది ఆటలు అనేవి. సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సభ్యులు, ఈ కమిటీ అంతా కూడా పార్టిసిపెంట్స్ అందరికీ కాంస్య, రజిత, బంగారు పథకాలతో పాటు ఎక్కువ పథకాలు సాధించిన ప్రతి జిల్లాకి, రాష్ట్రానికి కూడా షీల్డ్స్ని, మెమెంటోస్ని అందజేయడం జరుగుతుంది. ఈ మెమెంటోస్ అన్నీ కూడా ఈరోజు పెద్దలు వాటిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎల్లవేళ ముందుండి మన పెద్దలు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు అన్ని సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య భూమిక వహిస్తున్నందుకు వారికి ఎంతో K1 తరపున మేము రుణపడి ఉన్నామని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ K1 సభ్యులందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిపి మన విజయనగరం కీర్తిని జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. K1 కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2nd ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఈ కిక్ బాక్సింగ్ వల్ల ఒకటే లాభం అండి మన ఇండియాకి, ఏంటంటే పిల్లలు ధైర్యంగా ఉంటారు. రెండోది ఉద్యోగ పరంగా కానీ, వ్యాపారం పరంగా కానీ, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఈ ధైర్యాన్ని ఇచ్చేది ఓన్లీ కిక్ బాక్సింగేనండి. అంటే స్పోర్ట్స్ అన్నిట్లోనే నెంబర్ 1 స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్. దీనివల్ల ఏ జాబ్కి వెళ్ళినా ధైర్యంగా ఉండగలడు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రాగలడు. థ్యాంక్ యూ అండి. బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచ్నండి. నేను హిందుస్థాన్ సిపిఎల్ ఉద్యోగిని. నా పుట్టినూరు విజయనగరం అండి, జన్నుగుడ్డి. నేను ఈరోజు స్టేట్ సెక్రటరీగా K1కి నిర్వహిస్తున్నానండి. ఈ అబ్బాయి చిన్న వయసులోనే ఇంత ఈవెంట్ చేస్తానని మోహిత్ ముందుకు వస్తే మాకు భయం వేసిందండి, చిన్న అబ్బాయి చేయగలరా లేరని. కానీ డేరింగ్ డాషన్తో ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన కోలగట్ల ఫ్యామిలీ అందరికీ నమస్కారం సార్. నా కోలగట్ల వీరభద్రస్వామి ఫ్యామిలీ అందరికీ పేరు ధన్యవాదాలు సార్. నా పేరు కుర్మారావు సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పనిచేస్తున్నాను సార్. నేను ఈ K1 తేడానికి విజయనగరంలో K1 ఫస్ట్ నేనే ఫౌండేషన్ చేశాను సార్. ఈ K1 చేయడానికి టోర్నమెంట్ కోసం ఫస్ట్ మన వీరభద్రస్వామి గారి దగ్గరికి వచ్చాను సార్. ఇలాగ ఉంది మా పరిస్థితి, ఏం చేయాలంటే అతను వేసిన ఈ మొక్కని ఇప్పుడు ఈరోజు వృక్షంలో మార్చాను సార్. ఈ స్టేట్ టోర్నమెంట్ని ఫస్ట్ ఏం చేశారంటే ఒక చిన్న మొక్కని నాడదాం అనుకున్నాను. సార్ దగ్గరికి వచ్చాను, అయ్యా మా పరిస్థితి ఇలా ఉందంటుంటే సార్ ఏమన్నారంటే, నేను మీకు భోజనం అన్నీ నేను చూసుకుంటున్నాను కానీ చాలా ధైర్యం వచ్చింది సార్. ఈరోజు ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ని, ఒక స్టేట్ టోర్నమెంట్ని ఇలాగ చేస్తూ నేషనల్ వైజ్గా 2 స్టేట్లలో తెప్పిస్తూ కవర్ చేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వీరభద్రస్వామి ఫ్యామిలీకి పేరున ధన్యవాదాలు సార్. సెలవు తీసుకుంటాం.